వెల్కమ్ టు జేపీ స్టడీ. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మధ్యయుగ చరిత్ర గ్రూప్స్కి గ్రూప్ 2 న్యూ సిలబస్ చోళుల గురించి టాపిక్ చెప్తున్నాం కదా. నిన్న వీడియోలో నెక్స్ట్ కంటిన్యూయేషన్ రాజరాజ చోళుడు 1 గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రీస్తు శకం 985 నుంచి క్రీస్తు శకం 1014 వరకు రాజ్యపాలన చేసింది రాజరాజ చోళుడు 1. ఈ రాజరాజ చోళుడు 1 కాలంలో చోళ సామ్రాజ్య కీర్తి ప్రతిష్టలు పెరిగాయి. ఈ రాజరాజ చోళుడు గొప్ప యోధుడు. రాజరాజ చోళుడు మొదట పాండ్య, కేరళ, సింహళ రాజ్యాలపై దాడి చేశాడు. రెండోసారి పాండ్య, కేరళ రాజులను కండలూరు విలీనం యుద్ధాల్లో ఓడించాడు. రాజరాజ చోళుడు 1 నౌకాదళాన్ని అభివృద్ధి చేశాడు. సింహళ రాజు 5వ మహేంద్రుణ్ణి ఓడించి అనురాధపురాన్ని కొల్లగొట్టాడు. ఈ సింహళంలో తాను ఆక్రమించిన భూభాగానికి పోలొన్నరువను రాజధానిగా చేశాడు. క్రీస్తు శకం 991లో గాంగావడి, నోలంబవాడి, తడిగైవాడి మైసూర్ను జయించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. తూర్పు చాళుక్యులను ఓడించి వెంగిన ఆక్రమించిన తెలుగు జటాచోడ భీముణ్ణి క్రీస్తు శకం 1000లో ఓడించాడు. శక్తివర్మకు వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. శక్తివర్మ తమ్ముడైన విమలాదిత్యుడికి తన కుమార్తె అయిన కుందవ్వను ఇచ్చి వివాహం చేశాడు. దీంతో చోళ చాళుక్య రాజ్యాల మైత్రి బలపడింది. కళ్యాణి చాళుక్యరాజు సత్యాశ్రయుడు క్రీస్తు శకం 1006లో వేంగిపై దండెత్తాడు. ఆ యుద్ధంలో రాజరాజ చోళుడి కుమారుడు అయిన రాజేంద్ర చోళుడు సత్యాశ్రయుణ్ణి ఓడించాడు. ఈ క్రీస్తు శకం 1003లో చాళుక్య తైలపుడిని ఓడించి కట్టవాడిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. వేంగిని ఆక్రమించాలనుకున్న కళింగ గాంగులను రాజరాజు ఓడించాడు. ఇతడు నౌకాబలంతో మాల్దీవులను జయించాడు. ఇతర విషయాలు ఈ రాజరాజ చోళ 1 గురించి. రాజరాజ చోళుడు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాక ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాడు. రాజ్యంలోని భూములను సర్వే చేయించి గ్రామ పాలనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. రాజరాజ చోళుడు శివభక్తుడు. ఈ రాజరాజ చోళుడికి శివపాదశేఖర అనే బిరుదు ఉంది. ఇతర బిరుదులు జయంగోడ, చోళమార్తాండ, ముమ్మడి చోళ, కేరళాంతక అనే బిరుదులు కలవు. రాజరాజ చోళుడిని మొదట్లో రాజకేసరి అరుమోళివర్మన్ అనే పేరుతో పిలిచేవారు. రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1010లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. దీన్ని రాజరాజేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఈ విజయ రాజ్యానికి చెందిన శైలేంద్ర వంశరాజు శ్రీమార విజయోత్తుంగవర్మ ఇతడి స్నేహితుడు. ఇతడి స్నేహితుడి కోరిక మేరకు రాజరాజ నాగపట్నంలో బౌద్ధ విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. క్రీస్తు శకం 1006లో ఈ విహారానికి అనైమాంగళం అనే గ్రామాన్ని దానం చేశారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ మొదటి రాజేంద్ర చోళుడు. ఈ క్రీస్తు శకం 1014 నుంచి క్రీస్తు శకం 1044 వరకు మొదటి రాజేంద్ర చోళుడు రాజ్యపాలన చేశాడు. యువరాజుగా ఉన్నప్పుడే చాళుక్యులపై విజయం సాధించాడు మొదటి రాజేంద్ర చోళుడు. మొదటి రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్యులను అనేకసార్లు ఓడించి వేంగి రాజ్యంపై చోళ ప్రాబల్యాన్ని పెంచాడు. క్రీస్తు శకం 1018లో సింహళరాజు 5వ మహేంద్రుణ్ణి కూడా ఓడించాడు. క్రీస్తు శకం 1019లో పాండ్య, చేర రాజ్యాలపై దండెత్తి జయించాడు మొదటి రాజేంద్ర చోళుడు. ఈ వేంగిరాజు రాజరాజ నరేంద్రుడికి తన కుమార్తె అమ్మంగదేవినిచ్చి వివాహం చేశాడు. యుద్ధంలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయిన రాజరాజ నరేంద్రునికి తిరిగి వేంగి సింహాసనాన్ని అప్పగించాడు. బెంగాల్ పాలకుడు మహిపాలుని ఓడించి గంగైకొండన్ అనే బిరుదు కూడా పొందాడు. ఎవరు? మొదటి రాజేంద్ర చోళుడు. వ్యాపార అభివృద్ధి కోసం మలయ, సుమిత్రాలను పాలిస్తున్న శైలేంద్ర వంశీయుడు శ్రీ విజయోత్తమవర్మను కూడా ఓడించాడు మొదటి రాజేంద్ర చోళుడు. క్రీస్తు శకం 1025లో అతని రాజధాని కడారంను ఆక్రమించి కడారం కొండ అనే బిరుదు కూడా పొందాడు. క్రీస్తు శకం 1041లో శ్రీలంకను ఆక్రమించాడు మొదటి
రాజేంద్ర చోళుడు. దీంతో రాజేంద్ర చోళుడికి బంగాళాఖాతం, హిందూ అరేబియా సముద్రాలపై ఆధిపత్యం దక్కింది. రాజేంద్ర చోళుడికి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు కూడా ఉంది. రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే పట్టణాన్ని నిర్మించి దాన్ని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే గొప్ప తటాకాన్ని నిర్మించాడు. వేద, వ్యాకరణ, న్యాయ, మీమాంస శాస్త్రాల బోధనకు 14 మంది ఉపాధ్యాయులను నియమించాడు. నౌకాబలాన్ని అభివృద్ధి చేసి చైనాకు వ్యాపార అభివృద్ధి కోసం రాయబారులను పంపాడు. ముడికొండ అంటే కేరళ, పాండ్య, సింహల రాజులను జయించాడు కాబట్టి ముడికొండ అనే బిరుదు. గంగైకొండ అంటే గంగా పరివాహక ప్రాంతాన్ని జయించాడు కాబట్టి గంగైకొండ అని. కడారకొండ అంటే ఇది శ్రీ విజయరాజ రాజధాని అయిన కడారంని అది జయించాడు విజేత కాబట్టి కడారకొండ అనే బిరుదులు కూడా ఉన్నాయి. రాజేంద్ర చోళుడి విజయాలను ఇవన్నీ మనకు తెలియజేస్తాయన్నమాట. మొదటి రాజేంద్ర చోళుడికి రాజాదిరాజుకి, రెండో రాజేంద్రుడు, వీర రాజేంద్రుడు అనే 3 కుమారులు ఉన్నారు. రాజాదిరాజుకి ఈయన క్రీస్తు శకం 1044 నుంచి క్రీస్తు శకం 1052 వరకు రాజాదిరాజుకి రాజ్యపాలన చేశాడు. ఇతడి కాలం మొత్తం యుద్ధాలతో గడిచింది. రాజాదిరాజుకి వేంగిపై దండెత్తి పశ్చిమ చాళుక్యరాజు విక్రమాదిత్యుణ్ణి ధాన్యకటక యుద్ధంలో ఓడించి కొల్లిపాకను ధ్వంసం చేశాడు. చాళుక్య సామంతులను ఓడించి కంపిలిపై అధికారం చెలాయించింది రాజాదిరాజు కీనే. యాతగిరి అంటే యాగిరి ప్రాంతంలో తన విజయాలకు చిహ్నంగా పులి గుర్తుతో స్తంభాన్ని వేయించాడు. ఎవరు? రాజాదిరాజు కీ. కళ్యాణి పట్టణాన్ని ఆక్రమించి విజయేంద్ర అనే బిరుదు పొందాడు. కళ్యాణి పట్టణం నుంచే ద్వారపాలక ప్రతిమను తెచ్చి తంజావూరులోని దారాసురం దేవాలయంలో నెలకొల్పినట్లు తమిళ శాసనంలో ఉంది. ఈ సమయంలో మధుర, సింహలంలో తిరుగుబాట్లు చెలరేగగా వాటిని అణిచివేశాడు. ఎవరు? రాజాదిరాజు కీ. క్రీస్తు శకం 1052లో చాళుక్యులతో జరిగిన కొప్పం యుద్ధంలో మరణించాడు. తర్వాత రెండో రాజేంద్ర చోళుడు క్రీస్తు శకం 1052 నుంచి క్రీస్తు శకం 64 వరకు రాజ్యపాలన చేసింది రెండో రాజేంద్ర చోళుడే. ఈయన కొప్పం యుద్ధంలో రాజాదిరాజు మరణించినప్పటికీ రాజేంద్ర చోళుడు యుద్ధం కొనసాగించి విజయం సాధించాడు. రెండో రాజేంద్ర చోళుడికి యుద్ధ భూమిలోనే పట్టాభిషేకం జరిగింది. ఇతడు కొల్లాపురంలో విజయస్తంభం వేయించాడు. క్రీస్తు శకం 1062లో కూడలి సంఘం యుద్ధంలో చాళుక్య సేనులను పూర్తిగా ఓడించాడు. ఇక చివరి చోళరాజుల గురించి చూద్దాం. రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని కడపటి చోళరాజులు అని అంటారు. రెండో రాజేంద్ర చోళుడి తర్వాత రాజ్యపాలన చేసిన వారిని ఏమంటారు? కడపటి చోళులు. రెండో రాజేంద్రుడి తర్వాత ఎవరెవరు చేశారో చూద్దాం. వీర రాజేంద్ర క్రీస్తు శకం 1024 నుంచి 1070. ఆది రాజేంద్ర క్రీస్తు శకం 1070లో. కులోత్తుంగ చోళుడు ఈయన క్రీస్తు శకం 1070 నుంచి 1120 వరకు పాలించారు. కులోత్తుంగ చోళుడి తల్లిదండ్రులు రాజరాజ నరేంద్రుడు, అమ్మంగదేవి. చోళ వంశంలో చివరివాడు మూడో రాజేంద్ర చోళుడు. ఈ మూడో రాజేంద్ర చోళుడు క్రీస్తు శకం 1256 నుంచి 1270 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడు కాకతీయ రాజైన గణపతి దేవుణ్ణి ఓడించాడు. ఎవరు? మూడో రాజేంద్ర చోళుడు. పాండ్యరాజు కులశేఖర కాలంలో చోళ సామ్రాజ్యాన్ని పాండ్యరాజ్యంలో విలీనమైంది. దీంతో చోళుల పాలన అంతమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.